ముమ్మాటికి ఈ వార్తలో నా దగ్గర కూడా ఈ విషయం వచ్చింది. ఇందులో డైరెక్ట్గా ఇప్పుడు సివిఆర్ కాలేజ్ ఉన్నది. నాకు ఒక అబ్బాయి వచ్చి చెప్పిండు, మేనేజ్మెంట్ ఓపెనే చెప్తుందట, వేం నరేందర్ రెడ్డి 40 సీట్లు అడిగిండి భయ్, ఆయనకో ఈ లిస్ట్ చూసుకో అని చెప్తున్నారట. ఇది బీఆర్ఎస్ వాళ్ళు రాసిరు. నమస్తే తెలంగాణలో వాళ్ళు రాసిరు. కేటీఆర్ కూడా ఆయన అధికారంలో ఉంటే ఆయన కూడా కొన్ని సీట్లు కేటాయించేది. ఎందుకంటే ఎవడు అధికారంలో ఉంటే వాడు కర్ర పట్టుకొని నిలబడతాడు కదా, నువ్వు నాకు ఇస్తావా ఇవ్వా, నీ కాలేజ్ పర్మిషన్స్ ఏమైపోవాలి, నువ్వేమైపోవాలా కథా వ్యవహారం అని. ఈ యొక్క కాలేజీ బడా కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా కొన్ని వందల ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొన్నారు వీళ్ళంతా. మీరు టాప్ 10 కాలేజెస్ తీసుకోండి, సిబిఐటి దగ్గర నుంచి గోకరాజ్ గంగరాజ్ కాలేజ్, ఈ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్, ఇంకా లయోలా కాలేజ్, సివిఆర్ కాలేజ్, శ్రీనిధి కాలేజ్, ఇట్లా చాలా దాదాపు ఒక టాప్ 10 కాలేజెస్ ఉంటాయి. ఈ టాప్ 10 కాలేజెస్ యాజమాన్యాలు మొత్తం పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. వీళ్ళు రాజకీయ నాయకులతో అధికారంలో ఉంటే ఎవడుంటే వాడితో కుమ్మక్క అయిపోతున్నారు. గతంలో బీఆర్ఎస్తో ఉన్నప్పుడు వాళ్ళతో కుమ్మక్కయ్యారు, వాళ్ళకి సీట్లు పంచిపెట్టారు. ఇప్పుడు ఈ ఇల్లు వచ్చినప్పుడు వీళ్ళు డొనేషన్స్ తీసుకోవద్దు, డొనేషన్ అనే వ్యవస్థే లేదు అసలు. కానీ ఒక్కొక్క సీటుకి 10 లక్షల నుంచి 15 లక్షలు 20 లక్షల డొనేషన్లు తీసుకుంటారు. ఎవరైనా తెలిసినా ఇప్పుడు ఈ సలహాదారుడు ఇంకెవరైనా రాసిరు కదా, వీళ్ళు కాలేజీలను బెదిరించి ఒక 30-40 సీట్లకు వితౌట్ డొనేషన్ లేకుండా సీట్లు వీళ్ళు తీసుకుంటారు. మరి ఆ డబ్బులు కూడా ఎవరి మీద తీస్తారు? వాడు కోల్పోయిన డబ్బులు మళ్ళీ కాలేజ్ స్టూడెంట్స్ మీదనే కదా.